హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది. అండ్ ఇక్కడ మనం మ్యాథ్స్ అండ్ సైన్స్ టాపిక్స్ని చాలా ఈజీగా సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్తో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటున్నాం. సో మనకి లెర్నింగ్ అనేది ఫన్గా, ఎగ్జామ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అవర్ జర్నీ. హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఎక్సర్సైజ్ 10.1 మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 10.2 చూద్దాము. ఓకే, ఎక్సర్సైజ్ 10.2లో ఫస్ట్ సమ్ చూడండి. ఫైండ్ ద ఏరియాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ బై కౌంటింగ్ స్క్వేర్. ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే కొన్ని ఫిగర్స్ అయితే మనకి గ్రాఫ్ షీట్ మీద డ్రా చేశారు. గ్రాఫ్ షీట్ మీద డ్రా చేసిన ఫిగర్స్కి ఏరియా ఎంత ఉంది అనేది ఫైండ్ చేయమన్నారు. ఓకే, ఏరియా ఎంత ఉంది అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ సమ్లో చూడండి. ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ మీద మనకి ఒక స్క్వేర్ ఫిగర్ అనేది ఉంది. ఈ స్క్వేర్ ఫిగర్కి మనం ఏరియా కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ లోపల కొన్ని స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏరియా కనుక్కోవాలి అంటే ఈ గ్రాఫ్ షీట్ మీద చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి. ఓకే, ఇదిగోండి, ఇది ఒక బాక్స్, ఇది ఒక యూనిట్ అవుతుంది. ఎన్ని బాక్సెస్ ఉంటే అన్ని యూనిట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇదొక బాక్స్, ఇదొకటి. మీకు బాక్సెస్ క్లారిటీ ఉందా చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నదంతా ఒక బాక్స్ అవుతుంది. ఓకే, ఈ బాక్స్ ఎంత? 1 స్క్వేర్ యూనిట్ అవుతుంది. ఓకే, ఈ బాక్స్ ఉన్నది 1 స్క్వేర్ యూనిట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్, ఈ బాక్స్లో నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? ఈ స్క్వేర్ షేప్ ఉంది కదా, ఇందులో నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఫుల్ స్క్వేర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏరియా ఆఫ్ 1 స్క్వేర్. 1 స్క్వేర్కి చూసారా, 1 స్క్వేర్ అంటే చూడండి, ఇక్కడ ఇది మీకు క్లారిటీ ఉందా? ఇదంతా ఇక్కడ చూడండి, డార్క్ గ్రీన్ ఉంది కదా, ఇదంతా 1 స్క్వేర్ అన్నమాట. ఓకే, ఏరియా ఆఫ్ 1 స్క్వేర్ అంటే ఎంత అనుకున్నాం మనం? 1 యూనిట్ అన్నాం కదా, ఇది 1 స్క్వేర్ యూనిట్ అన్నమాట. ఓకే, 1 స్క్వేర్ యూనిట్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుల్ బాక్సెస్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ వచ్చేసాయి 9. ఏరియా ఆఫ్ 1 స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్ యూనిట్. సో ఏరియా ఆఫ్ 9 స్క్వేర్స్ ఎంత? 9 ఇంటూ 1 స్క్వేర్ యూనిటే కదా. 9 ఫుల్ బాక్సెస్ ఉన్నాయి, ఒక్కో బాక్సెస్ వచ్చి 1 స్క్వేర్ యూనిట్ కాబట్టి 9 ఇంటూ 1 స్క్వేర్ యూనిట్ ఎంత? 9 స్క్వేర్ యూనిట్స్ అనమాట. ఓకే, దీనికి ఆన్సర్ ఎంత? 9 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ మీరు సింపుల్ అమ్మ, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి స్క్వేర్ ఫిగర్ అయితే ఉంది. ఈ స్క్వేర్ లోపల ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? మనకి 9 బాక్సెస్ ఉన్నాయి. ఈచ్ బాక్స్ వచ్చేసి 1 స్క్వేర్ యూనిట్. ఓకే, ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 1 స్క్వేర్ యూనిట్ అనుకున్నాం కదా. సో 9 ఇంటూ 1 స్క్వేర్ యూనిట్ ఎంత? 9 స్క్వేర్ యూనిట్స్. ఓకే, మనం సింపుల్ ఇమేజ్ చూస్ అయినా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ బి చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ వచ్చేసి 5 ఉన్నాయి. ఇక్కడ ఏరియా ఆఫ్ ద ఫిగర్ ఏమనుకున్నాం? 5 ఉన్నాయి కాబట్టి 5 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఈచ్ వచ్చేసి 1 స్క్వేర్ యూనిటే కదా. సో ఏరియా ఆఫ్ ద ఫిగర్ ఈక్వల్ టు 5 ఇంటూ 1 స్క్వేర్ యూనిట్. ఎంత? 5 స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇక్కడ ఫుల్ బాక్సెస్ ఉన్నాయో చూడండి, 5 ఉన్నాయి. 1 బాక్స్ వచ్చేసి 1 స్క్వేర్ యూనిట్. ఓకే, 5ని 1తో మల్టిప్లై చేయండి. 5 ఉన్నాయి కాబట్టి 5 ఇంటూ 1 స్క్వేర్ యూనిట్. ఓకే, ఎంత అవుతుంది? 5 స్క్వేర్ యూనిట్స్. లేదు అనుకుంటే 5 బాక్సెస్ ఉన్నాయి, ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 1 స్క్వేర్ యూనిట్ అని మనకు తెలుసు కదా. 5 ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్ యూనిట్స్ అని మనం ఈజీగా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ చూడండి, ఇమేజ్ చూడండి, మీకు ఇందులో ఫుల్ బాక్సెస్ ఉన్నాయి, హాఫ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఫుల్ స్క్వేర్స్ ఉన్నాయి, హాఫ్ స్క్వేర్స్ కూడా ఉన్నాయి. అప్పుడు మనం ఏం రాసుకోవాలి చూడండి. నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని? చూడండి, నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఇక్కడ చూడండి, ఇది ఫుల్గానే ఉంది కదా 1, ఇది ఫుల్గానే ఉంది 2. నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ వచ్చేసి 2. నెంబర్ ఆఫ్ హాఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1
3 4. నెంబర్ ఆఫ్ హాఫ్ స్క్వేర్స్ ఎన్ని 4. ఓకే, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ వచ్చేసింది, నెంబర్ ఆఫ్ హాఫ్ స్క్వేర్స్ కూడా వచ్చింది. సో ఏరియా ఆఫ్ ది ఫిగర్ ఎంత 2 + 4 ఇంటూ హాఫ్. 4 ఇవి హాఫ్ స్క్వేర్సే కదా, అందుకని 4 ఇంటూ హాఫ్ వేస్తాము. ఓకే, ఇప్పుడు 2 ఇక్కడ హాఫ్ ఉంది కాబట్టి 4 ఇంటూ హాఫ్, దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 2s ఎంత 2 + 2 ఎంత 4 స్క్వేర్ యూనిట్స్. 4 వచ్చింది కదా, ఈ 4 అంటే ఫుల్ స్క్వేర్స్ అన్నమాట. 4 ఇంటూ 4 బాక్సెస్ అంటే స్క్వేర్ యూనిట్సే కదా, 4 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ డి చూడండి, ఇక్కడ కూడా అన్ని ఫుల్ బాక్సెసే ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎంత చూడండి, 1 2 3 4 5 6 7 8. నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ వచ్చేసి 8 ఉన్నాయి. సో మనం సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు కదా, ఏరియా ఆఫ్ ది ఫిగర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేసినా చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. 8 ఫుల్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బాక్స్ 1 స్క్వేర్ యూనిట్ అనుకున్నాం కాబట్టి మనకి ఏమొస్తుంది 8 స్క్వేర్ యూనిట్స్ అనేది వస్తుంది. ఈ స్క్వేర్ యూనిట్ అనేది ఏరియాకి మనం పెడుతున్న యూనిట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ చూడండి, ఇక్కడ ఈలో కూడా అన్ని ఫుల్ బాక్సెసే ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని 10. ఓకే, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ వచ్చేసి 10 వచ్చాయి. సో ఏరియా ఆఫ్ ది ఫిగర్ ఎంత 10 ఇంటూ 1 స్క్వేర్ యూనిట్. ఓకే, అప్పుడేమవుతుంది ఆన్సర్ మనకి ఏరియా ఆఫ్ ది ఫిగర్ ఈజ్ 10 స్క్వేర్ యూనిట్స్ అనమాట. నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి ఎఫ్. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకి ఏమర్థమవుతుంది, హాఫ్ స్క్వేర్స్ ఉన్నాయి, ఫుల్ స్క్వేర్స్ కూడా ఉన్నాయి. సో మనం 2 రాయాలి ఇక్కడ. నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని 1 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హాఫ్ స్క్వేర్స్ 4 ఉన్నాయి అంటున్నారు చూడండి, 1 2 3 4. ఓకే, నెంబర్ ఆఫ్ హాఫ్ స్క్వేర్స్ వచ్చేసి 4 ఉన్నాయి. సో ఏరియా ఆఫ్ ద ఫిగర్ ఈక్వల్ టు 2 + 4 + హాఫ్, 4 ఇంటూ హాఫ్. ఓకే, ఇక్కడ 4 ఇంటూ హాఫ్ ఎందుకు వేసాం మీకు తెలుసు కదా, మనం 4 అని హోల్ నెంబర్ వేసుకున్నాము ఇంటూ హాఫ్. దీన్ని క్యాన్సిలేషన్ చేయండి, 2 1s 2 2s ఎంత 2 + 2 = 4 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ మీకు అర్థమవుతున్నాయి కదా ఈ సమ్స్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఫుల్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుల్ బాక్స్ అన్నా నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్ అన్నా ఓకే, మనం మన వాడుక భాషలో బాక్స్ అని అంటాం కాబట్టి బాక్స్ అని వస్తుంది. మీరు స్క్వేర్గా గుర్తుంచుకోండి. నెంబర్ ఆఫ్ ఫుల్ బాక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్ అనమాట. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్ ఎంత 1 2 3 4. నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఈక్వల్ టు 4. నెంబర్ ఆఫ్ హాఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 ఉన్నాయి. సో ఏరియా ఆఫ్ ది ఫిగర్ కావాలంటే 4 + 4 ఇంటూ హాఫ్. ఈ 2 1s 2 2s ఎంత 4 + 2 ఎంత 6 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ హెచ్ చూడండి, ఇక్కడ కూడా అన్ని ఫుల్ బాక్సెసే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎంత 5 అంటున్నారు చూడండి, 5 ఉన్నాయో లేదో, 1 2 3 4 5. ఓకే 5. ఏరియా ఆఫ్ ది ఫిగర్ 5 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ ఐ చూడండి, నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్. ఇక్కడ కూడా అన్ని ఫుల్ స్క్వేర్సే కదా ఉంది, 1 2 3 4 5 6 7 8 9. నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ వచ్చేసి 9 ఉన్నాయి అంటున్నారు. ఏరియా ఆఫ్ ది ఫిగర్ అంతా 9 స్క్వేర్ యూనిట్సే కదా. సో నెక్స్ట్ వన్ జే చూడండి, ఈ జే ఫిగర్లోనే హాఫ్ స్క్వేర్స్ ఫుల్ స్క్వేర్స్ ఉన్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని 2 అంటున్నారు చూడండి, 2 ఉన్నాయా ఇక్కడ 1 2 ఉన్నాయి కదా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హాఫ్ స్క్వేర్స్ ఎన్ని 4 ఉన్నాయి అంటున్నారు చూడండి, 1 2 3 4. హాఫ్ స్క్వేర్స్ కూడా 4 ఉన్నాయి. సో ఏరియా ఆఫ్ ది ఫిగర్ అంటే 2 + 4 ఇంటూ 2. ఏరియా ఆఫ్ ది ఫిగర్ ఎంత 2 + 4 ఇంటూ 1/2. ఈ 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది కదా, 2 + 2 ఎంత 4 స్క్వేర్ యూనిట్స్.
మనకి ఇక్కడ స్క్వేర్ యూనిట్స్ అనేవి కామన్గా మనం యూనిట్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కే చూడండి, ఇక్కడ కూడా హాఫ్ స్క్వేర్స్ ఉన్నాయి, ఫుల్ స్క్వేర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎంత? 1 2 3 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హాఫ్ స్క్వేర్స్ ఎంత? 1 2 హాఫ్ స్క్వేర్స్ కూడా ఉన్నాయి. సో ఏరియా ఆఫ్ ది ఫిగర్ ఎంత అవుతుంది? 4 + 2 × 1/2. 2 1s 2 1s. సో ఎంత అవుతుంది? 4 + 1 ఎంత? 5 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ ఎల్ చూడండి, నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ మోర్ దెన్ హాఫ్. ఇక్కడ మోర్ దెన్ హాఫ్ కన్నా ఉన్న బాక్సెస్ ఎన్ని అంటే చూడండి 3 అంటున్నారు. 1 2 3. ఈ 3 బాక్సెస్ హాఫ్ కన్నా ఎక్కువ ఉన్నాయి కదా, సో 3. నెంబర్ ఆఫ్ హాఫ్ స్క్వేర్స్ కరెక్ట్గా హాఫ్ ఉన్న బాక్సెస్ అంటున్నారు. చూడండి ఇదొకటి, ఇదొకటి, ఇవి 2 హాఫ్ ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ ఫుల్ స్క్వేర్స్ వచ్చాయి, మోర్ దెన్ హాఫ్ వచ్చాయి, హాఫ్ స్క్వేర్స్ వచ్చాయి. మనం మోర్ దెన్ హాఫ్ను కూడా 1గానే కౌంట్ చేస్తాము. ఓకే, ఏరియా ఆఫ్ ది ఫిగర్ అంటే ఎంత? 4 + 3 + 2 × హాఫ్. 2 1s క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్. అప్పుడు ఎంత అవుతుంది? 4 + 3 + 1 ఎంత? 4 + 3 ఎంత? 7. 7 + 1 ఎంత? 8 స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఎం చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని? 6 ఉన్నాయి అంటున్నారు. చూడండి 6 ఉన్నాయా లేదా? 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని? 6. నెంబర్ ఆఫ్ మోర్ దెన్ హాఫ్ స్క్వేర్స్ 8 ఉన్నాయి అంటున్నారు. హాఫ్ కన్నా ఎక్కువ ఉన్నవి 8 అంటున్నారు. చూడండి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది ఫిగర్ ఈక్వల్ టు 6 + 8. 6 + 8 ఎంత? 14 స్క్వేర్ యూనిట్స్. ఎన్ చూడండి, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ ఫుల్ స్క్వేర్స్ వచ్చేసి 9 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మోర్ దెన్ హాఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? ఇవి కూడా 9 ఉన్నాయి అంటున్నారు. చూడండి 1 2 3 4 5 6 7 8 9. ఓకే, మోర్ దెన్ హాఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. సో ఏరియా ఆఫ్ ది ఫిగర్స్ ఈక్వల్ టు 9 + 9. మనం మోర్ దెన్ హాఫ్ అన్న 1 కింద కౌంట్ చేస్తామని చెప్పాం కదా. సో 9 + 9 ఎంత? 18 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ మీరు ఈ సమ్స్ అన్నీ మీకు అర్థమయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ గ్రాఫ్ మీద మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని సమ్స్ ఇచ్చారు కదా, అవి మనం గ్రాఫ్ మీద డ్రా చేసుకుంటే, మనం గ్రాఫ్ మీద డ్రా చేస్తే ఆ గ్రాఫ్ లోపల అంటే ఈ డయాగ్రామ్ ఉంది కదా, చూడండి మీకు ఈజీగా ఉండేదానికి చెప్తాను ఒకటి. ఇప్పుడు ఇదిగోండి, ఇది చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ అయితే ఈ గ్రాఫ్ మీద డ్రా చేశారు కదా, ఈ గ్రాఫ్ మీద డ్రా చేసినప్పుడు మనకి ఈ గ్రాఫ్ లోపల ఈ డయాగ్రామ్ లోపల ఎన్ని ఫుల్ స్క్వేర్స్ ఉన్నాయి? ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ లైన్స్తో ఉన్న బాక్స్ని మనం ఒక స్క్వేర్ అనుకున్నాం కదా, ఎన్ని ఫుల్ స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని హాఫ్ స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని మోర్ దెన్ హాఫ్ స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని లెస్ దెన్ హాఫ్ స్క్వేర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకోవాలి. మనకి మెయిన్గా హాఫ్ స్క్వేర్స్, మోర్ దెన్ హాఫ్ స్క్వేర్స్, ఫుల్ స్క్వేర్సే వస్తాయి సమ్లో ఇచ్చినప్పుడు. మనకి ఫుల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ అవి చూడండి. ఫుల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఆ నెంబర్ వేయండి. నెక్స్ట్ మోర్ దెన్ హాఫ్ స్క్వేర్స్ ఉంటే మోర్ దెన్ హాఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసి రాసుకోండి. నెక్స్ట్ హాఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి రాయండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మనకి ఫుల్ స్క్వేర్స్ ఉంటే మనం ఫుల్ స్క్వేర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ వేసేస్తాం. మోర్ దెన్ హాఫ్ స్క్వేర్స్ ఉన్నా కానీ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ వేసేస్తాము. ఇక్కడ హాఫ్ స్క్వేర్స్ ఉన్నాయనుకోండి, మనం దాన్ని హాఫే తీసుకుంటున్నాం కానీ ఫుల్ తీసుకోవట్లేదు కదా,
సో అప్పుడు హాఫ్ వచ్చినప్పుడు హాఫ్ స్క్వేర్స్ సపోజ్ 9 వచ్చాయనుకోండి, లేదు 8 వచ్చాయనుకోండి, ఆ 9 ఇంటూ 1/2 లేదు 8 ఇంటూ 1/2 వేసి దాన్ని క్యాన్సిలేషన్ చేయండి. ఆ వచ్చిన రిమైనింగ్ ప్లస్ మిగిలిన మొత్తమే యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఏరియాకి మనం ఏం చేస్తాము, యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్ అనేవి యూనిట్స్ అయితే మెన్షన్ చేయండి. ఓకే, ఈ సమ్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. ఇక్కడతో ఈ సమ్తో మనకి ఎక్సైజ్ 10.2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, 1కి 2 సార్లు ఈ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేయాలి, వీడియోస్కి ఎలా లైక్ చేయాలి అనేది చూద్దాము. చూడండి, ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. తర్వాత బెల్ ఐకాన్ ఉంది కదా, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్ అని వచ్చింది కదా, ఆల్ మీద కూడా ఓకే చేయండి. సో ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. నేను పెట్టే వీడియో కనుక మీకు నచ్చితే ఇక్కడ లైక్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలా లైక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.